అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో జగన్పై చేసిన కించపరిచే వ్యాఖ్యలపై వైసీపీ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ యువజన నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. జగన్కు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని, ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. యువజన విభాగం నేతలు బాలకృష్ణ తన హుందాను మరచి నోరు పారేసుకుంటూ తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. మాట్లాడిన మాట తీరు చాలా విచిత్రంగా ఉంది. అతను నిజంగానే మెంటల్ బట్టి మాట్లాడుతున్నాడో లేకపోతే మ్యాన్స్ లో మందు దాగొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడో అర్థం కావడంలే. ఒకప్పుడు గెస్ట్ హౌస్ లో నువ్వు గన్ను పేల్చి ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీకు బసవతారకం బిల్లులు 5 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చినది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అంత చేస్తే ఈ రోజు నువ్వు మాట్లాడే మాట ఏమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నావా? నీ నోటికి ఎంత దురుసు వస్తే అంత దురుసు మాటలు మాట్లాడడం పద్ధతి కాదు. యువజన విభాగం తరఫు నుంచి నిజంగా మేము ఈ రోజు ఖండిస్తున్నాం. నువ్వు అసెంబ్లీకి వస్తున్నావా, మందు వస్తున్నావా? అసెంబ్లీకి ప్రజల సమస్యల కోసం వచ్చే పోరాడాలి కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా, ప్రతిపక్ష హోదా కూడా మాకు ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చారు దురుసుగా మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు మీరు మాట్లాడడం యువజన విభాగం తరపు నుంచి అనంతపురం నగరం నుంచి యువజన విభాగం అనంతపురం జిల్లా నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.